హాయ్ అండి. ఇంట్లోనే హెల్తీగా, హైజీనిక్‌గా సపోటా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందామండి. అందుకోసం ఒక 5, 6 సపోటాలు తీసుకొని వాటర్‌లో శుభ్రం చేసి వాటిని మధ్యలో కట్ చేసి అందులో ఉన్న గుజ్జునంతా తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి ఉంచుకున్న సపోటా గుజ్జుని వేసి ఒక 5, 6 కాజులు, ఒక 5, 6 ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న డేట్స్‌ని వేసుకోవాలండి. ఇక్కడ డేట్స్ అనేటివి నేను స్వీట్‌నెస్ కోసం యూస్ చేస్తున్నానండి. మీకు డేట్స్ ఇష్టం లేదనుకుంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అందులోనే ఒక కప్పు మిల్క్ కూడా యాడ్ చేసి ఈ మూడింటిని కలిపి మిక్సీలో వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను స్మూత్ పేస్ట్ కోసం నేను స్పూన్తో తిప్పుతూ వడపోసుకుంటున్నానండి. ఇలా వడబోయడం వల్ల అందులో ఎటువంటి పలుకులు ఏవి లేకోకుండా మనకు స్మూత్ పేస్ట్ అనేది వస్తుంది. ఇలా స్మూత్ పేస్ట్ కోసం నేను ఇలా స్పూన్తో తిప్పుతూ వడపోసుకుంటున్నాను అన్నమాట. ఒకసారి ఈ స్మూత్ పేస్ట్ వచ్చిన తర్వాత మీ దగ్గర ఏవైనా ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే అందులో ఈ స్మూత్ పేస్ట్ని నింపుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ స్మూత్ పేస్ట్ని అంతా ఐస్ క్రీమ్ మోల్డ్స్లో నింపుతున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఏమీ లేవు అనుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న గ్లాసెస్లో కానీ బౌల్స్లో కానీ ఈ స్మూత్ పేస్ట్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ యూస్ చేసి అందులో వేసి ఉంచుకోవచ్చండి. ఇక్కడ నేను కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ నా దగ్గర కూడా 6 ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నా దగ్గర ఈ స్మూత్ పేస్ట్ మిగిలిపోయింది. సో నా దగ్గర ఉన్న చిన్న గ్లాసెస్ ఐస్ క్రీమ్ స్టిక్స్ యూస్ చేసి నేను గ్లాసెస్లో స్మూత్ పేస్ట్ని వేసి వీటినన్నిటిని 6 నుంచి 7 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ని ఆ వాటర్లో 2 లేదా 3 నిమిషాలు ఉంచుకోవాలన్నమాట. ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనం ఐస్ క్రీమ్ బయటకు తీసేటప్పుడు విరిగిపోకుండా మనకి ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా వస్తాయన్నమాట. అందుకోసమే మనం ఇలా వాటర్లో ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుతాం అన్నమాట. తర్వాత